హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. దీనికి మనం ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇందులో వాటరు, అలాగే కొత్తిమీర, బిర్యానీ స్పైసెస్ అన్నీ, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క అన్నీ వేసి వాటర్ బాగా మరగనివ్వాలండి. ఇలా బాయిల్ అవ్వాలి. ఇందులో కొద్దిగా షాజీరా ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే హాఫ్ నిమ్మ చెక్క, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. బాస్మతి రైస్ పొడి పొడిగా రావాలంటే కొంచెం ఆయిల్ వేయాలి. ఇది ఇలా బాయిల్ అవుతుంది. పక్కన మనం బాస్మతి రైస్ కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడానండి, ఆయిల్ వేసి ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ముందుగా చికెన్ క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం వేయించిన ఉల్లిపాయలు, ఆయిల్ ఉంది కదా, ఆనియన్స్, ఆ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్, ఇంకా మనం బిర్యానీ స్పైసెస్ కూడా చెక్క, లవంగా, అలాగే షాజీరాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవాలండి, ఒక నిమ్మకాయ. ఇప్పుడు ఈ చికెన్లో నేను పసుపు, ఉప్పు, కారం, అలాగే చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా వేయించిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి, పెరుగు వేసుకొని, నిమ్మకాయ అన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక 20 minutes. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు ఇది బాగా ఉడకనివ్వాలి గ్రేవీ కింద. ఇలా చికెన్ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక మనం పక్కన పెట్టుకున్న బిర్యానీ రైస్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఫైనల్గా పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి సిమ్లో దమ్ పెట్టుకోవాలండి. అంతేనండి, వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ.